ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను 1:1. చూడండి, ఆదియందు దేవుడు ఎప్పుడో మన కొరకు దేవుడు ఆదియందు వాక్యం రూపంలో ఉన్నాడనమాట. మనం ఆ రూపంలో ఈ రూపంలో దేవుణ్ణి పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటాం. విగ్రహాలు లాంటివి యేసు ప్రభువు పెట్టుకోవడం ఇలాంటివి. కానీ వాక్యమే దేవుడు అనమాట. ఏంటంటే ఆ వాక్యం ఉన్నట్లయితే మన వాక్యమే దేవుడై ఉన్నారు. చూడండి, ఆ వాక్యము దేవుడై ఉండెను. యోహాను చూసారా ఎంత తేటగా ఉందో. ఆ వాక్యం శరీరధారి అయిన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. యోహాను 1:14. శరీరధారి అయ్యి ఆ వాక్యం ఏంటంటే కృపాసత్య సంపూర్ణుడుగా మన యొద్ద సంచారం చేస్తున్నాడంటే ఎంత గొప్ప వాగ్దానం. దేవుని వాక్యం సజీవమై బలం గలదే, 2 అంచుల ఖడ్గం వంటిది. చూడండి, 2 అంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించి నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలుపుల్లోనూ ఆలోచనలోనూ శోధించున్నది. హెబ్రీ 4:12 ఉంది మాట. చూసారా, మరి దేవుడి యొక్క మన ప్రాణాత్మలో దూరి ఖడ్గంలాగా మన హృదయం లోపలికి వెళ్ళి ఆ వాక్యం మన యందు క్రియ చేస్తుంది అనమాట. అందుకనే మనము ఇలా జీవించున్నాం. ఆ వాక్యం ఇచ్చే ధైర్యంతో, ఆ వాక్యం ఇచ్చేటువంటి మనకి బలంతోటి శక్తితోటి మనం సాగుతున్నామే తప్ప మనం ఏదో తినేయడం వల్ల ఏదో చేసేయడం వల్ల కాదు. ఆ వాక్యం మనకు ఆ వాక్యం ద్వారానే మనం బతుకుతున్నాం రూఢిగా చెప్పాలంటే. మరి మనం ప్రార్థిద్దామా? ఆమేన్. హల్లెలూయా.